తెలుగు సినిమాలపై ప్రపంచ చిత్రసీమ దృష్టి పడింది. మనోళ్లు కూడా దేశంలోనూ ప్రపంచవ్యాప్తంగా తమ స్థాయిని విస్తృతం చేసుకునే పనిలో పడ్డారు. అందులో ప్రభాస్, రాణా, మహేష్ బాబు, అల్లు అర్జున్ ముందున్నారు. ప్రభాస్ చేసిన బాహుబలి ఎలాగూ బాగానే ఆడుతోంది. ఇక రాణా చేసిన ఘాజీ కూడా తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో విడుదలై సక్సెస్ అయింది. ఇప్పుడు మహేష్ బాబు చేస్తున్న స్పైడర్, బన్నీ చేస్తున్న డీజే తమిళ్, హిందీ భాషల్లో విడుదలవుతున్నాయి. ఇక చిరంజీవి కూడా వీరి తరహాలోనే తన తదుపరి చిత్రాలను చేయబోతున్నాడు. ఖైదీ నెంబర్ 150తో రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి తర్వాత సినిమా విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇప్పటికే ఈ చారిత్రక కథాంశం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో సినిమా చేయాలని నిర్ణయించుకున్న మెగాస్టార్ బాహుబలి సక్సెస్ తర్వాత ఆ ప్రాజెక్ట్ ను మరింత ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాను బాహుబలి తరహాలో మల్టీలింగ్వల్ గా నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు చిరంజీవి. గతంలో పలు స్ట్రైట్ హిందీ సినిమాలు చేసిన చిరు ఇప్పుడు మరోసారి బాలీవుడ్ మీద దృష్టి పెట్టాడు. ఉయ్యాలవాడ కథను బాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఆదరిస్తారని భావిస్తున్నాడు. బ్రిటిష్ పాలకుల మీద దండెత్తిన తొలి భారతీయుడిగా చరిత్రలో నిలిచిపోయిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథను జాతీయ స్థాయిలో భారీ బడ్జెట్ తో తెరకెక్కించనున్నారు రామ్ చరణ్. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకుడు. చిరు సరసన ఐశ్వర్యరాయ్ని హీరోయిన్ గా తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాను ఆగస్టులో సెట్స్ మీదకు తీసుకువెళ్లనున్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.